దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇలా మరి దేవుడు ఈ 37వ రోజు ఉపవాస కూడికలో దేవుడు మనకు మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందరూ బట్టి కూడా దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 1 రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట, ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందండి. మాటలో ప్రేమ చూపించడం కాదు, ఆత్మీయతలో ప్రేమను జయించాలి. విశ్వాసము ద్వారా ప్రేమను ఎల్లరిపరిచే వారముగా ఉండాలి, ప్రేమను కనుపరిచే వారంగా ఉండాలి. అప్పుడే అన్ని సమయాలలో ఓర్చుకొని భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో మనము అభివృద్ధి చెందేవారంగా ఉంటాం. అందుకని 1వ పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 1వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములు కప్పును, అనేకమైన పాపములను కప్పివేస్తుందండి. చాలు చూచారా, అన్నిటినీ ఓర్చుకొని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తి ఎంత ఘోర పాపి అయినను యేసు క్రీస్తు వారు వారి పాపములను కప్పివేసి ఏ రీతిగా రక్షించాడో, మన తోటి సహోదరులు ఎవరైనా పాపములు ఉంటే వారి పాపములను కప్పివే నిమిత్తమై మనము ప్రార్థన చేసి వారిని ప్రేమించి శిలువ సువార్త యొద్దకు మనం వారిని తీసుకురావాలి. అది ప్రేమ. అంతేగాని నువ్వు పాపివి, నువ్వు పాపం చేస్తావు, నువ్వు పాపంలో జీవిస్తున్నావు, నువ్వు శాపం వస్తుంది, నీకు శపించబడతావు, నాశనమైపోతావు అని మనం శపించుకో. కారణం ఏంటంటే ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. అదే మన యేసు క్రీస్తు వారి ప్రేమ. శిలువ ప్రేమ సర్వ మానవాళి యొక్క పాపములను కప్పివేయడానికే యేసు క్రీస్తు వారు కొడాదబడుతున్నారు. యేసు క్రీస్తు వారు గాయపరచబడ్డాడు. యేసు క్రీస్తు వారు రూపమును, ఆకారమును, సగస్సును కోల్పోయాడు. ఎందుకు తెలుసా? ఆయన అన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆయన ముందు హేళన చేసినా, ఎగతాళి చేసినా, మొక్క మీద ఉమ్మి వేసినా, పిడిగుద్దులు గుద్దినా ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలలో మానవునికి రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహించాడు. అది యేసయ్య ప్రేమ. అందరూ చబడుకోండి, దేవునికి స్తోత్రం. శిలువ ప్రేమ చాలా గొప్పదండి. శిలువ ప్రేమ ఎంతో త్యాగముతో కూడింది. నీ కొరకు ఈ లోకములో, ప్రపంచంలో ఎవరు ప్రేమ చూయించినా చూయించకపోయినా మనం ఆరాధించి, మనము ప్రార్థించి, మన నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు మరణము పొందినంతగా మనలను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ఆయన ఓర్చుకొని ప్రేమించాడు.
అందుకనే మనం కూడా అన్ని విషయాలలో ఓర్చుకోవాలి. విశ్వాసికి రోషం ఉండకూడదు, విశ్వాసికి కక్ష ఉండకూడదు, విశ్వాసికి పగ ఉండకూడదు. అది ఉంటే ప్రేమ లేనట్టే. ప్రేమ లేనట్టే. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు కానీ అలవు. కాబట్టి ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. కాబట్టి మనము సిలువను గురించిన ప్రేమను కానీ ఆత్మ సంబంధమైన ప్రేమలో మనము జీవిస్తూ అనేకులను ఆత్మ సంబంధమైన ప్రేమ యొద్దకు మనము నడిపించువారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఎలా ఉంటారంటే ఆ మట్టుకు నేను ఉంటే చాలు అనుకుంటారు. అది స్వార్థముతో కూడిన ప్రేమ, స్వలాభముతో కూడిన ప్రేమ. చాలా మంది వాళ్ళ ఇంట్లోనే ప్రార్థనకి వెళ్తూ ఉంటుంది. ఎవరు పక్క కూడా పిలవాలి, ఇక ప్రార్థన రండి, టైం అయింది ఎవరో రండి అని పిలవరు. మా ఎంతకాలం ప్రార్థనకు పోకుండా ఉంటావు, ఎంతకాలం మారు మనసు పొందుకుంటూ ఉంటావు, ఎంతకాలం రక్షించబడుతూ ఉంటావు, ఎంతకాలం దేవుని సహవాసానికి దూరంగా బ్రతుకుతారు మీరు అని గద్దించే మనుషులు ఈ రోజుల్లో లేరండి. గద్దించాలి. ప్రేమ అన్నిటిని ఓర్చుకొని, ఒకవేళ వాళ్ళు ఒకసారి పిలిచినప్పుడు మనల్ని తోలనాడేదో మాట అనొచ్చు, బాధ పెట్టే మాట, మిలితే ఏదో అంటారులే అనేటువంటి భావన మనకు రాకూడదు. ఓర్చుకొని పిలవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి రక్షించబడితే దానికి వచ్చే ప్రతిఫలం నీకే, జీవక్రీడం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి మనం ప్రేమను కలిగి ప్రేమను పంచేవారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభునందు ఇలాకడ దినాలు, ఈ అంచె దినాలలో మనం ప్రేమ కలిగి ఉండాలి. దాని కొరకే ఉపవాస ప్రార్థన. అర్థమైందా? ప్రేమ లేకుండా ఇవి ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా, ఇతరుల కొరకు ప్రయాసపడకుండా, ఇతరుల రక్షణ కొరకు నువ్వు పాటుపడకుండా, ఇవెంతకాలం ప్రభువా అని నువ్వు పిలిచినా అది నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి అలాంటి జీవితం నీకు ఉండకూడదు అని వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడు. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. నీవు అన్నిటిని ఓర్చుకొని సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడించాలి. యేసయ్యతో నువ్వు కొనసాగేవారిగానే ఉండాలి. అలాంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే నువ్వు ప్రేమను కలిగి యేసయ్యని వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉందా మనసు వాళ్ళకి? ఎవరిని ఉందా? చిన్నోడు ఒక మాట అన్నా భరించలేము, పెద్దోడు ఒక మాట అన్నా భరించలేము. అసలు ఓర్చుకునే తత్వమే ఉండదు. అది ఉండకపోతే మన భక్తి నిష్ప్రయోజనమైపోయింది, మన రక్షణ నిష్ప్రయోజనమైపోయింది. కాబట్టి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అంటే అన్నిటిలో ఓర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చంప మీద కొట్టినా, అన్నాని మాట అన్నా, దూషించిన, మనవకుండా అలవాటు మీద దుమ్మెత్తి పోసినా ఓర్చుకోవడమే. నోట్లో నీళ్ళు పోసుకున్న వాళ్ళు ఏం చేయాలి? నోరు తెత్తి నీళ్ళు పోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నోరు తెరవకూడదు. ఇక వారు అట్టగా మోసుకోవాలి. వాళ్ళు ఎన్ని అనుకుంటున్నా అవి నావి కాదని ప్రభువుకి అప్పు చెప్పాలి. అలాంటి ఓర్పు నువ్వు కలిగి ఉంటేనే దేవుని మందిరముగా నీవు, దేవుని ఆత్మ నీలో ఉంటుంది, దేవుని పరిశుద్ధాత్మ నీలో క్రియ జరిగిస్తుంది, కార్యం జరిగిస్తుంది. కాబట్టి అలాంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభువు పేరట ప్రభు నామములో మనం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక టైంలో తల్లి
వచ్చింది ఏదో పిండి వంటలు చేయడానికి మొత్తానికి ప్రేరేపించబడి సుబ్రహ్మకి సంగీతరానికి బాధ్యత అప్పచెప్పి పాపం వాళ్ళిద్దరూ కష్టపడి అంతా చేశారు. అందులో పిడుగుబాటుగా రారే వచ్చేసాడు. వచ్చి అందరూ ఓడని తీసేసాడు. అందరూ ఓడని పడేసేసాడు. తల్లి పాపం విశేషురాలు మంచి లేదు కానీ నోరెత్తలేదండి. నోరెత్తారు భర్త ఆయన కూడా నోరెత్తారు. అట్లానే సంగీతరావు గారు సుబ్రహ్మణ్యం ఎత్తారు, వాళ్ళు కూడా నోరెత్తారు. అమ్మను అరుస్తున్నారు వెళ్ళిపోయారు. చేయాల్సిన పని అంతా చేసేసింది, టిఫిన్ పెట్టేసింది, తీసుకెళ్ళాయని చెప్పి పంపించేసి. అంటే అన్ని విషయాలలో క్రీస్తు నిమిత్తము మనము ఓర్చుకున్న వారమై ఉంటే మనం నష్టం. ఎవరు నష్టపోతారు? అన్నవాడే నష్టపోతారు. అర్థమైందా? కాబట్టి మనం అన్ని విషయాలలో పరిశుద్ధాత్మ దేవునికి భయపడుతూ, వాక్యానికి భయపడుతూ, సంఘానికి భయపడుతూ, సంఘ సహవాసానికి భయపడుతూ, ప్రార్థన జీవితానికి భయపడుతూ మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో దానిని బట్టి దేవుడు మనలను తగిన కాలంలో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు, ఆయన ప్రేమను మనకు అనుగ్రహిస్తాడు, ఆయన దయ, ఆయన వాత్సల్యతను దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస దినాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. అర్థమైందా? ఓర్చుకునే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. గత రాత్రి మీకు చెప్పా, పౌలు శీలలు చేసిన తప్పిదం ఏమీ లేదు. ఆ చిన్నదానిలో ఉన్న దురాత్మ పౌలు గారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను చూసి పారిపోయింది. ఆ నెపాన్ని అడ్డం పెట్టుకుని బెత్తములతో కొట్టారు, చేతులు కాళ్ళకు బోండాలు బిగించారు, శరసాలలో పడేశారండి. అయినా కూడా నోరెత్తి మాట్లాడేదండి, ఎదురు మాట్లాడేదండి. అలాగే శరసాలలో ఉండిపోయారు. ఓర్చుకొని ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందిన వారై ప్రార్థన చేశారు, దేవుని శక్తిని పొందుకున్నారు. వారి యొక్క ఓర్పు, వారి యొక్క ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో దిగి శరసాల పునాదులను పగలగొట్టేసేసారు. ఆమె హల్లెలూయా. ఇలా దేవుడు కార్యం చేస్తాడు. మనం మీకు చెప్పిన లేయా జబ్బు కలదే, పుష్కలదే, కానీ లేయాను ఎవరు చూశారు? యెహోవా దృష్టి ఆమె మీద ఉంది. ఓర్చుకున్నటువంటి మన మీద దేవుని దృష్టి ఉంటుందండి, దేవుని కృప ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని వాత్సల్యత ఉంటుంది, దేవుని యొక్క దయాళత్వం ఉంటుంది. దేవుని యొక్క వాత్సల్యతలో ఆయన మనల్ని బలపరిచి బలంగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను గత రాత్రి ఎస్పీ గారిని మంగళగిరిలో చర్చికి పంపించాను. శ్రమల దినాల వాకింగ్ చెప్పారు. వెళ్ళాడు, వాకింగ్ చెప్పాడు. ఆ సంఘస్థులందరూ ఫోన్ చేసి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఎస్పీ గారు వచ్చాడు, బాగా వాకింగ్ చెప్పాడయ్యా, చాలా సంతోషం, మంచి వ్యక్తిని పంపించామని వాడు చాలా సంతోషపడ్డారు. సంతోషపడమే కాదు, మరి ఎస్పీ గారి చేత కూడా ఫోన్ చేయించారు. ఎస్పీ గారు మాట్లాడుతూ అన్నాడు, పాస్టర్ గారు మంచి స్థలానికి పంపించి దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుడు ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. పిల్లరా, మనం దేవుడిలో ఉంటే ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువుతో ఉంటే, ఓర్చుకుంటే దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు, దేవుడు బాధపరుస్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఊళ్ళో ఆ చర్చికి వచ్చే పెద్దలందరూ కూడా, సంఘస్థులందరూ కూడా ఇంకోసారి ఎస్పీ గారు వస్తే బాగుంటుంది, ఇంకోసారి పిలిపిఎన్ పాస్టర్ అని చెప్పి అందరూ అడిగారు. అలా ఫోన్ చేసి చెప్తే వెంటనే వాళ్ళని ఎస్పీ గారికి ఫోన్ చేసి అదే మాట చెప్పారు. అయ్యా ఇంకోసారి అంటే వెళ్ళండి, అందరూ బాగుందని చెప్పారు, బాగా చెప్పాడు అయ్య గారు అని చెప్పారు. పాస్టర్ గారు చాలా సంతోషపడుతున్నాడంటే ఆయన కూడా చాలా సంతోషపడతారు. కాబట్టి మనం ప్రభువులో పోల్చుకుంటే ప్రభువే మనల్ని బలంగా వాడుకుంటాడు. మీ ఇంట్లో కూడా ఆమె హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చిన్నదానివని మీ అక్క ఒక మాట అన్నా, లేకపోతే మీ మామ ఒక మాట అన్నా, ఇంకోవాడికి ఒక మాట అన్నా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మనుషులు బట్టి కాదు, వ్యక్తులు బట్టి కాదు, అర్థమైందా? దేవుని బట్టి ఓర్చుకో. అప్పుడే దేవుడు మనకు జయ జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఉపవాస దినాల్లో జయ జీవితంతో ఉండేటువంటి ఆత్మీయతను దేవుడు మనకు దయచేస్తాడు. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ, అన్ని పాపములను కప్పును అన్నిటిని కప్పేస్తాం. ఏ ఒక్కడి కూడా ఎవరిని కనపడి కాబట్టి పిల్లరా మనల్ని మనము దేవునికి అర్పించుకొని ఓర్చుకోవడానికి వరకే ఈ ఉపవాస ప్రార్థన. నేను బతుకున్నానంటే అది నీ కర్మ. నేను పాపంలో బతుకున్నాను, శరీరానుసారంగా బతుకున్నాను, లోకానుసారంగా బతుకున్నాను, నాలో ఏమి సావలేదంటే నువ్వు దేవుని మందిరం కానే కాదు, నువ్వు దేవుని ఆలయం కావు. దేవుని ఆత్మ నీలో ఉండదు. మరేముండింది నీలో? దురాత్మ ఉండింది, సాతానాత్మ ఉండింది. అది ఉండకుండా ఉండాలి అంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. కాబట్టి క్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ నీలో ఉండినట్లుగా, క్రీస్తు ప్రేమ, కల్వరి ప్రేమ నీలో కనబడినట్లుగా నువ్వు కూడా ఓర్చుకొని భరించి ఉపవాసము ద్వారా బలపరచబడి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని అందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మన